హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు న్యూజిలాండ్లో మన టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నానండి. మన హిందూ టెంపుల్స్. ఈ టెంపుల్కి వచ్చేసరికి మన ముర్కన్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూడడానికి ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనకి ఇక్కడికి మేము వచ్చేసరికి హారతి టైం అయిపోయిందండి, లేట్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారండి. హారతి కానీ అర్చన కానీ మనకి డైలీ ఎవరైనా అర్చన చేయించుకోవాలన్నా సరే డైలీ మనకి అర్చన ఇంత పేమెంట్ అని ఉంటుంది. ఆ పేమెంట్ చేసుకుంటే మనకి డైలీ మన పేరు మీద ఇక్కడ గుడిలో అర్చన చేస్తారండి. ఫస్ట్గా మురుగన్ టెంపుల్లో హారతి తీస్తారు, తర్వాత వినాయకుడి గుడిలోనండి చాలా బాగా చేస్తారు. ఇక్కడ మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి ఏ గుడిలో కావాలంటే ఆ గుడిలో మనకి పంతులు గారు అర్చన చేయమంటే అర్చన చేస్తారండి. అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసరికి $5 అండి. అలాగే ఇక్కడ శివాలయం మన కార్తీక పౌర్ణమి రోజు అర్ధనారీశ్వరుల కింద వెజిటేబుల్స్తో రైస్తో చాలా బాగా డెకరేట్ చేశారు. లాస్ట్లో మీకు ఫొటోస్ పెట్టానండి, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మొత్తం ఇక్కడ జరిగిన అకేషన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే ఇది రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. ఇక్కడ మన దసరా టైంలో కూడా రోజుకొక అవతారంలో మనకి ఇక్కడ పూజలు చేసేవారండి, చాలా బాగా చేశారు. ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తి అండి. మొన్న ఏకాదశి రోజు కూడా అభిషేకం అది చేశారు. అలాగే విష్ణు సహస్రనామాలు కూడా చదివారండి. ఇక్కడ ఏ స్పెషల్ పూజ వచ్చినా మనకి ఏదైనా స్పెషల్ అకేషన్ టైం వచ్చినా సరే ఆ పూజలన్నీ చాలా బాగా చేస్తారండి. నేనైతే ప్రతి అకేషన్కి మ్యాక్సిమం అటెండ్ అయ్యేదాన్ని. ఇక్కడికి వచ్చేసరికి ఇది మండపం అండి. ఇక్కడ మనకి ఏదైనా స్పెషల్గా లైక్ దసరా ఇలా ఏమైనా పూజలు వచ్చేసరికండి ఈ మండపంలో డెకరేట్ చేసి మనకి స్పెషల్గా పూజలు అవి చేస్తారండి. మీకు ఆ ఫొటోస్ అన్నీ లాస్ట్లో వీడియోస్ పెట్టాను, తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చేయండి. అలాగే ఇక్కడ మన శనీశ్వర దేవుడు. ఇది వచ్చేసరికి కాలభైరవ స్వామి అండి. ఇక్కడ మనం ఏ టెంపుల్ దగ్గర కావాలంటే అక్కడ దీపారాధన చేయించుకోవచ్చు, అర్చన చేయించుకోవచ్చు, ఏదైనా చేయించుకోవచ్చు అండి. పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అర్చన కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఏ పూజ అయినా సరే చాలా ప్లెజెంట్గా నీట్గా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా వైట్లో ఓన్లీ మనకి పంతులు చెప్పే మంత్రాలు మాత్రమే వినిపిస్తాయండి, చాలా ప్లెజెంట్గా. అలాగే ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా అని మేము రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో అర్చన చేయించుకున్నామండి. హారతి ఇస్తున్నారు ఈ టైంకి. మేము హారతికి మిస్ అయ్యామని ఇక్కడ మళ్ళీ స్పెషల్గా హారతి పూజ చేయించుకున్నాము. అలాగే ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే భోజనాలు పెడతారండి. చాలా పెద్ద కమిటీ హాల్ ఇది. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఐటమ్స్ పెడతారు. అలాగే చాలామంది కూడా ఇంట్లో డిషెస్ ప్రిపేర్ చేసి ప్రసాదం కింద దేవుడికి తెస్తారండి. ఇక్కడ చాలా ఫ్రైడే అయ్యేసరికి చాలా ఎక్కువ మంది అటెండ్ అవుతారండి పేరెంట్స్తో పాటు. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ టెంపుల్లో. ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి, తన ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటున్నాడు ఎక్కడున్నారా అనేసి. ఇది వచ్చేసరికి మన దసరా టైంలో చేశారండి పూజలు అవి.